హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకున్న మాట, హూ ఇస్ ది రియల్ బ్రైడ్? నిజమైన వధువు సంఘం ఎవరు? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి అనేకమైన సార్లు చెప్తా ఉంటాడు, మీరందరూ వధువు సంఘము, మనందరి శిరస్సు యేసయ్య ఉన్నాడు, అతని శరీరంలో మనం అందరము పాలిభాగస్తులుగా ఉన్నాం అని చాలా సందర్భాలలో వాక్యాన్ని బోధిస్తూ పత్రికలు కూడా రాయటం జరిగింది. చెరసాల్లో ఉండి దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి రాయటం జరిగింది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, కొరింథీ సంఘంలో, ఎఫెసీ సంఘంలో ఉన్నది నీలాగా నాలాగా సాధారణమైన మనుషులు. ఈ సాధారణమైన మనుషులతోటి దేవాది దేవుడు అసాధారణమైన మాటలు మాట్లాడారు. అది ఏమని మాట్లాడారు? అందరూ నాలో ఉన్నారు, మీరు నా సొత్తు, మీరందరూ నా సొత్తు అని చెప్పి దేవాది దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. కొరింథీ సంఘంలో, ఎఫెసీ సంఘంలో ఉన్నది నీలాగా నాలాగా పాపంలో పుట్టిన వారే. కానీ యేసు ప్రభు అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే ఆ కొరింథీ సంఘానికి, మనమందరం క్రీస్తులో మరణించి ఉన్నాం, క్రీస్తుతో పాటు మనం పునరుద్ధానం అయ్యామని చెప్పి దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గానీ రాకడ సూచనలు కనబడతా ఉన్నాయి. దేవాది దేవుడు వస్తున్నాడు తిరిగి రాబోతున్నాడు అని చెప్పి శిష్యులందరూ 2000 సంవత్సరాల క్రితమే దేవాది దేవుడు వచ్చినప్పుడే ఇలాంటి బోధనలు చేశారు. ప్రియ సోదరుడు, ఇక టైం లేదు, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. దేవాది దేవుడు అతి త్వరగా రాబోతా ఉన్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తా ఉంటాం, యోబు జీవితాన్ని మనం చూస్తాం. యోబు జీవితంలో తన కుటుంబాన్ని అందరినీ కోల్పోవటం జరిగింది. యోబు నీతివంతుడే, దేవుణ్ణి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దావీదు నీతివంతుడే, దానియేలు నీతివంతుడే, యోసేపు నీతివంతుడే. వీళ్ళందరూ దేవునికి భయభక్తులు కలిగి జీవించారు. కానీ ఏం జరిగింది? కష్టంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు, గాఢంధకారపు లోయల్లో ఉన్నారు. చివరికి ఏం జరిగింది? స్టెఫెన్ కూడా ది ఫస్ట్ మార్టీరియర్, మొదటి హతసాక్షి బైబిల్లో, క్రీస్తు కొరకు హతసాక్షి స్టెఫెన్. ఈ వ్యక్తి కూడా భయభక్తులు కలిగే ఉన్నాడు. కానీ చివరికి ఏం జరిగింది అంటే, వారందరూ యోబు జీవితంలో వరకు అన్ని నాశనం అయిపోయాయి. కుటుంబం మొత్తం తలకిందులైపోయింది. యోసేపు జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం, సొంత వారి తనని వెలివేయటం జరిగింది. షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుని కొరకు నమ్మకంగా జీవించారు. కానీ ఏం జరిగింది? నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఈ లోకంలో మనకు తిరిగి డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వస్తే సంతోషమే. కానీ ఒకవేళ రాలేదని చెప్పి, యేసయ్య ఇన్ని సంవత్సరాలు నేను పోరాడాను కదా, ఇన్ని విధాలుగా నేను పోరాడాను కదా అని చెప్పి దేవుని ప్రశ్నలు వేసి మనమందరము శాపగ్రస్తంగా మనం జీవించద్దు. ప్రియ సహోదరుడా, ఈ లోకంలో మనకి ఏమీ లేకపోయినా ఏం కాదు, కానీ పరలోకంలో మనకు బంగారు వీధులున్నాయి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం మనం చదువుతాం. దయచేసి మీరందరూ నాతో పాటు ఏకీభవించండి. లెట్ us be glad and rejoice and give glory, for the marriage of the Lamb has come, and his wife made ready himself. Amen. తన వధువు తనకు తానే సిద్ధపడి వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ సిద్ధపాటు అనగా ఏంటిది అంటే, మన మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూస్తా ఉంటాం. వధువు బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు ఏం చేస్తారు? బుద్ధి కలిగి జీవించారు, అంటే సిద్ధపాటు కలిగి జీవించారు. బుద్ధి లేని వారు ఏం చేశారు అంటే, దేవుడు వస్తాడు అనుకుంటా వాళ్ళు ఆ బుద్ధి లేని వారు ఇక వస్తాడులే, వచ్చినప్పుడు చూసుకుందామలే అని చెప్పి వాళ్ళు చాలా లైట్ తీసుకొని, అంటే దేవుని మాటల్ని లెక్క పెట్టకుండా
వాళ్ళు నార్మల్ గా ప్రవర్తించారు ప్రియ సోదరుడు. కానీ చివరికి ఏం జరిగింది అంటే దేవాది దేవుడు వచ్చాడు, సిద్ధపడ్డ వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఆ గుంపులో నువ్వు నేను మనమందరం ఉండి యేసయ్యను ఎదుర్కొనే వారిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వాక్యం కూడా ఏమంటుంది, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం, 19వ అధ్యాయం 7వ వచనం, ది వైఫ్ హాస్ మేడ్ రెడీ హర్సెల్ఫ్, తనకు తానే సిద్ధపడి ఉన్నది. ఇలాంటి సిద్ధపాటు నీకు నాకు ఉండాలి ప్రియ సోదరుడా. దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. అయ్యో యేసయ్య నాకు ఈ సమస్య ఉంది, ఓ యేసయ్య నాకు ఈ ఇబ్బంది ఉంది, ఓ యేసయ్య నా ఇంట్లో ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్పి నువ్వు కంప్లైంట్ చేయొద్దు. ఎందుకంటే ఏ పాటి వారు మనము దేవుడు మనం ఎంతగానో ఆశీర్వదించాం. అన్ని ఉన్న అదాని అంబానీ గొప్పవాళ్ళు కారు, క్రీస్తుని కలిగిన వారే గొప్పవారు. ఈ లోకంలో నువ్వు పోరాడు, నువ్వు శ్రమను అనుభవించు, ఇబ్బందులు అనుభవించు, శోధనలు అనుభవించు, గాఢంధకారపు లోయలో వెళ్ళు, దేవుని నామాన్ని గణపరచు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ దేవుని దగ్గర నుంచి ఆశించేది ఇదే. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, కానీ నువ్వు ఇచ్చే కానుకలు అడుగుతలేడు. కానీ యేసయ్య నీ యొక్క హృదయాన్ని అడిగి దేవుడు నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు ప్రియ సోదరుడు. మనందరినీ ఆశీర్వదించాడు. ఇప్పుడు క్రీస్తు అనే వస్త్రాలను మనం ధరించుకుని ఉన్నాం కాబట్టి దేవుని కొరకు మనం సాక్షిగా జీవిద్దాం. దేవుడి వాక్యం మనందరి హృదయంలో నిలుపును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.